జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 10 ఏళ్ల బీజేపీ పాలనలో హర్యానాలో నిరుద్యోగం, కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీ అధికారం శాశ్వతమే ఊహలో ఉన్నారన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. హర్యానా యువత విదేశాలకు వలసపోవడానికి బీజేపీయే కారణమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాను యుఎస్లోని డల్లాస్ సందర్శించినప్పుడు ఒకే గదిలో 15 నుంచి 20 మంది యువకులు ఉండడం చూశానన్నారు. రాష్ట్రంలో సరైన ఉద్యోగాలు లేకపోవడంతో అమెరికాకు వచ్చినట్లు చెప్పడం బాధ కలిగించిందన్నారు. ప్రధాని మోదీ పాలనలో యువత, రైతులు, కార్మికులు, మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాహుల్. మగర్ హర్యానా మే జో లాఖోं बच्चे इस प्रकार से रो रहे हैं, चीख रहे हैं, कांग्रेस पार्टी का काम उनके आंसू को पोंछने का है, उनके चीखों को बंद करने का है. नरेंद्र मोदी जी ने, हरियाणा की सरकार ने सिस्टमैटिकली इस देश का जो रोजगार का सिस्टम है उसको खत्म किया है. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు రాహుల్ గాంధీ. అగ్నివీర్ స్కీమ్తో యువతకు అన్యాయం చేశారన్నారు. అగ్నివీరులకు పెన్షన్, క్యాంటీన్ ఫెసిలిటీ సహా అనేక వసతులను దూరం చేశారంటూ ఫైర్ అయ్యారు. జవాన్ల సొమ్మును బడా వ్యాపారులకు దోచిపెడుతున్నారన్నారు రాహుల్. हेलीकॉप्टर, हवाई जहाज, ये सब विदेशी कंपनी बनाती हैं. नरेंद्र मोदी विकसित भारत नाम देता है, मेक इन इंडिया नाम देता है, लेबल अदानी का लगता है और अग्निवीर लागू हो जाता है, जवानों से पेंशन छीन ली जाती है. यह है अग्निवीर की कहानी. आप सोचो हिंदुस्तान की फौज का मोराल का क्या होगा, हिंदुस्तान का जवान क्या सोचेगा. जो पहले सेंटर हुआ करते थे ना, जहां पे आर्मी की टेस्टिंग होती थी, वहां जाके देख लो, खाली पड़े हैं. కర్ణాటకలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాలన్నీ సీబీఐని బ్యాన్ చేశాయన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.